తెలుగు సంస్కృతికి అద్దం పట్టే పాత ఇళ్లలో మండువా లోగిళ్లు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. మధ్యలో ఆకాశాన్ని తాకే ఖాళీ స్థలం, చుట్టూ చెక్కతో చేసిన స్తంభాలు, ఆ స్తంభాల అందాన్ని రెట్టింపు చేసే సాంప్రదాయ ఫర్నిచర్, ఇవన్నీ కలిసొచ్చినప్పుడే ఒక పాతకాలపు రాజ సౌందర్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఆధునిక ఇంటీరియర్స్ యుగంలో కూడా మండువా లోగిళ్ల ఫర్నిచర్ మళ్లీ ట్రెండ్ అవుతోంది. చెక్కతో చేసిన ఊయలలు, రాజమందిరాలను తలపించే కుర్చీలు, చేతి పని చెక్క బల్లలు, ఇవన్నీ ఇప్పుడు కొత్త డిజైన్స్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మరి మండువా లోగిళ్ల ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? ఏ రకమైన చెక్కలు వాడతారు? పాతకాలపు డిజైన్స్ ను ఎలా మళ్లీ తీసుకొస్తున్నారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పాత ఇళ్లలో మండువా లోగిళ్లు అనేవి కుటుంబ బంధాలకు ప్రతీకగా ఉండేవి. ఇంటి మధ్య భాగంలో నిర్మించిన ఓపెన్ కోర్ట్ యార్డ్ చుట్టూ కుటుంబ సభ్యులు కలిసి కూర్చునేందుకు ప్రత్యేకంగా చెక్క ఫర్నిచర్ ఏర్పాటు చేసేవారు. ఆ రోజుల్లో టీక్, రోజ్వుడ్, సాగువాన్ వంటి బలమైన చెక్కలతో తయారైన కుర్చీలు, మంచాలు, ఊయలలు ఎక్కువగా కనిపించేవి. ఈ ఫర్నిచర్ కేవలం అలంకరణకే కాదు, తరతరాలకు నిలిచే ఆస్తిగా భావించేవారు. మండువా లోగిళ్ల ఫర్నిచర్ షాప్స్ లో అడుగు పెడితే ముందుగా కనిపించేది పాతకాలపు రాజమందిరాల వాతావరణం. భారీ చెక్క తలుపులు, చేతి పని డిజైన్లు, చెక్క ఊయలలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టేక్, రోజ్వుడ్ వంటి నాణ్యమైన చెక్కలతో తయారు చేసిన ఫర్నిచర్ కు ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది. ముఖ్యంగా హ్యాండ్ కార్వింగ్ తో రూపొందించిన కుర్చీలు, టీపాయిలు, డైనింగ్ సెట్లు వినియోగదారుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఫర్నిచర్ షాప్స్ కేవలం వస్తువులు అమ్మే ప్రదేశాలుగానే కాకుండా సంప్రదాయ కళను ప్రదర్శించే కేంద్రాలుగా మారుతున్నాయి. మండువా లోగిళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్ ను కావలసిన విధంగా తయారు చేసి ఇస్తున్నారు. చెక్క ఊయలలు, స్తంభాల డిజైన్లు, పురాతన శైలిలో తయారైన సోఫాలు ఇంటికి రాయల్ లుక్ తీసుకొస్తున్నాయి. కొన్ని షాప్స్ అయితే పాతకాలపు ఇళ్ల నమూనాలను సెట్ చేసి కస్టమర్లకు ప్రత్యక్షంగా తయారు చేసి ఇస్తున్నారు. ఎవ్రీబడి ఇంటెన్షన్ టు హ్యావ్ ఎ వెరీ ఓల్డ్ వింటేజ్ లైఫ్. వింటేజ్ లైఫ్ తో పాటు వి ఇనిషియలీ స్టార్టెడ్ విత్ మేకింగ్ వింటేజ్ హోమ్స్. వింటేజ్ హోమ్స్ లో చూస్తే మండువా లోగిళ్లు ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ హోమ్స్ అండి. వింటేజ్ హోమ్స్ లా ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా వీ హ్యావ్ కన్సిడర్డ్ టు గివ్ ది aesthetics ఆఫ్ వింటేజ్ లివింగ్. ఫర్నిచర్ ఈజ్ కస్టమైజ్డ్ అండ్ డిజైన్డ్ ఇన్ దెన్ వే ఇట్ హాస్ బీయింగ్ aesthetically గా మ్యాచ్ అయ్యేట్లుగా, ఆ వింటేజ్ వైబ్స్ ని గెట్ బ్యాక్ చేసేలాగా. సో ఇట్ ఈస్ బీయింగ్ బ్రాట్ టు ది కస్టమర్స్ నౌ. సో దీంట్లో ఎలిమెంట్స్ ఏమి ఎక్కువ అంటే మన మండువా లోగిళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఉండే ఫర్నిచర్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. మండువా లోగిళ్ల ఫర్నిచర్ లో ప్రధానంగా హ్యాండ్ కార్వింగ్ ఉంటుంది. పాతకాలపు డిజైన్లను మళ్లీ రీక్రియేట్ చేయడానికి ఇప్పుడు ప్రత్యేక కార్మికులు పనిచేస్తున్నారు. సంప్రదాయ లుక్ తో పాటు మోడర్న్ ఫినిషింగ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ లో సంప్రదాయ శైలికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. అందుకే మండువా లోగిళ్ల ఫర్నిచర్ ని ఆధునిక ఇళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. వుడ్ ఫినిషింగ్, యాంటిక్ పాలిష్, హెరిటేజ్ డిజైన్లు ఇవన్నీ కలిపి ఇంటికి ప్రత్యేకమైన రాయల్ లుక్ తీసుకొస్తున్నాయి. విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలు కూడా ఇప్పుడు ఈ సంప్రదాయ ఫర్నిచర్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్లైన్ మార్కెట్ పెరగడంతో ఇప్పుడు మండువా ఫర్నిచర్ కు దేశ విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియా, డిజిటల్ క్యాటలాగ్ల ద్వారా కొత్త డిజైన్లను వినియోగదారులకు పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా హోమ్ ఇంటీరియర్ లో సంప్రదాయాన్ని ఇష్టపడే యువత కూడా ఇప్పుడు ఈ ఫర్నిచర్ వైపు ఆకర్షితులవుతున్నారు. మండువా లోగిళ్లలో ఎక్కువగా కనిపించే ఫర్నిచర్ అంటే చెక్క ఊయలలు. ఇంటి మధ్యలో వేలాడే పెద్ద ఊయల కుటుంబ సభ్యుల కలయికకు గుర్తుగా ఉండేది. ఇక భారీ చెక్క బల్లలు, పొడవైన బెంచీలు, అలంకార కుర్చీలు ఇవన్నీ ఇంటికి రాజసంగా కనిపించే వాతావరణాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా చేతితో చేసిన చెక్క నకాషీ పనులు ఈ ఫర్నిచర్ కు మరింత అందాన్నిస్తాయి. అయితే మండువా లోగిళ్ల ఫర్నిచర్ కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. నాణ్యమైన చెక్కను ఎంపిక చేసుకోవడం, ఫర్నిచర్ కొనుగోలు చేసే ముందు వుడ్ క్వాలిటీ, పాలిష్, టర్మైట్ ప్రొటెక్షన్ వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. సరైన నిర్వహణ ఉంటే ఈ చెక్క ఫర్నిచర్ తరతరాలకు నిలుస్తుందని చెబుతున్నారు. మోడర్న్ హౌస్ లో కూడా ఒక మండువా స్టైల్ స్పేస్ క్రియేట్ చేసి అక్కడ ట్రెడిషనల్ ఫర్నిచర్ పెడితే చాలా క్లాసిక్ గా కనిపిస్తుంది. ఇప్పుడు యువత కూడా ఈ డిజైన్లను ఇష్టపడుతున్నారు. ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే కాలానుగుణంగా పాలిష్ చేయాలి. టర్మైట్ ప్రొటెక్షన్ తప్పనిసరిగా చేస్తూ ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మండువా లోగిళ్ల ఫర్నిచర్ తరతరాలకు నిలుస్తుంది అంటున్నారు నిపుణులు.
మండువా లోగిల్లో అనుకున్నప్పుడు ఈ మెయిన్ డోర్ వీ హ్యావ్ గాట్ అ సైజ్ అరౌండ్ సమ్ 3 feet by 6 feet లాగా ఒక ఓల్డ్ వింటేజ్ డోర్ తీసుకొచ్చి కస్టమైజ్ చేసి వీ హ్యావ్ డెవలప్డ్ అ కాన్సెప్ట్ హ్యావింగ్ అ డోర్ విచ్ ఇస్ హ్యావింగ్ అ సేమ్ మండువా లుక్. ఒక సెంటర్ కోర్ట్ యార్డ్ స్పేస్ కి ఎట్లా వస్తుందో సేమ్ అదే మాదిరిగా వీ హ్యావ్ డిజైన్డ్ 1 door and 2 windows on left and right. A small vintage decor item which is having a window shape we have designed in that space. These are like vintage event trunks or console tables or center tables that can be decor items. Lot of event people are also using nowadays andi. And this is one beautiful piece what we have in our showroom andi. It's like all hand painted. You can have a look. See the detailing. You can see. You can also use it for bookshelf, for a small mini wardrobe or whatever you feel you can use it. And all this, even the locking system is vintage. మనకి హ్యాండ్ పెయింటెడ్ వార్డ్రోబ్స్ కావాలనుకున్న వాళ్ళకి దిస్ లైక్ 3 collections అండి. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వింటేజ్ మూమెంట్. మీకు చూడండి ఈ వార్డ్రోబ్స్ టీవీ సెంటర్ టేబుల్స్ లాగా కావాలనుకున్న వాళ్ళకి జస్ట్ ఒక 3 to 4 drawers ఉండి ఆ వింటేజ్ థీమ్ ఆర్ వింటేజ్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి మొత్తం హ్యాండ్ పెయింటెడ్ అండి. కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ పెయింటెడ్. This is an exclusive product of our showroom andi. See, this is a fresh piece done in a carved in a mango wood, and you can see the design of a 2 peacocks can be used as a seating space or a guest space. Guest seater can be used in a big villas like that. Completely wood, no metal or nothing like that. Completely wood, hand painted. This is one piece andi, which is like a small indoor puja room can be placed. It's like small reclaimed old vintage puja room laga design chesam. Many event people can also use it as a small decor item gaani chinna puja or any satyanarayana vratam or that can be backdrops laga kuda vaadtaru ivanni. You can see this vintage rocking chairs are meeki chudandi. Meeku outdoors lo gaani balconies lo gaani manduva logillo corridors lo gaani atla baita కూర్చొని enjoy that veranda spaces gaani. It looks very ambient and reading newspapers, people who love reading books అట్లా వాళ్ళు కూడా ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ చైర్ ఫర్ దెమ్. ఇది ఒక ఓల్డ్ ట్రంక్ అండి విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెంటర్ టేబుల్ నౌ. యూ కెన్ ఆల్సో సిట్ హ్యూర్ అండ్ రిలాక్స్ ఇన్ బాల్కనీస్ లో కూడా వేసుకోవచ్చు ఇది యాక్చువల్ గా. యూ కెన్ ఆల్సో సిట్ 2 to 3 people can happily sit. You can also fix a glass on this and use as a center table. You can also open it for a storage also. You can also keep